అన్నా, వంకాయల రేట్ ఎలా ఉంది? 40 రూపాయలు కిలో. మరి కాకరకాయలు? అవి 30 రూపాయలు కిలో. అన్ని కూరగాయలు మండిపోతున్నాయే. ఇంత రేట్లుంటే పేదవాళ్ళం ఏం తినాలో ఏంటో. పేదవాళ్ళకి ఈ బెండకాయలు మరి ఇవి తీసుకోండి మీరు 10 రూపాయలు కిలో మాత్రమే. అవునా? అయితే వాటిని ప్యాక్ చేసి ఇవ్వండి, అవే తీసుకెళ్తాను. రీనా బెండకాయలు తీసుకుని ఇంటికొచ్చింది. రాత్రి వంటలో అవే వండుతుంది. కానీ బెండకాయ కూర చూసి ఆమె అత్తమామ మూతి తిప్పుకుంటారు. ఏంటి కోడలా, ఇది బెండకాయ తిని తిని నేను విసిగిపోయాను. ఈ కూరగాయలు కాకుండా ఇంకేం దొరకడం లేదా? పదే పదే ఇవే చేస్తున్నావు. అత్తయ్య, ఈ రోజుల్లో కూరగాయల రేట్లు బాగా ఎక్కువయ్యాయి. ఇవే చౌకగా దొరుకుతున్నాయి, మిగతావి మండిపోతున్నాయి. ఎప్పుడు ఈ పేదరికం పోతుందో ఏంటో తెలియడం లేదు. పొరుగు వాళ్ళ కోడళ్ళు బయటికెళ్లి పనులు చేసుకుంటున్నారు. ఇంకా నా కోడలు పనికే వెళ్ళదు. రోజంతా ప్రశాంతంగా తిని పడుకోవడమే. అంతా మా కర్మ. మీరలా ఎందుకంటున్నారు అత్తయ్య? నేను సొంతంగా పనిచేయాలనుకుంటున్నా, కానీ ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. మా నువ్వు కుర్కురే బెండకాయ చేసావు కదా, చాలా రుచిగా ఉంది. ఇది చాలా బాగుంది, తిని భలే అనిపించింది. ఒక పని చేయి, ఇది బయట అమ్మితే మంచి డబ్బు వస్తుంది. నా స్నేహితురాలు రేణు ఉంది కదా, వాళ్ళ నాన్న కూడా రాజ్మా చావల్ అమ్ముతాడు బయట, తెలుసా? అవునా? అయితే నేను ఈ పని మొదలు పెడతాను. ఏమో మంచి సంపాదన వస్తుందేమో. రీనా తన కాళ్ళ పట్టీలమ్మి కావలసిన సామాన్లన్నీ తీసుకొచ్చి సొంత పని ప్రారంభించింది. కానీ ఆ రోజు చాలా కష్టంగా ఒకరిద్దరు కస్టమర్స్ మాత్రమే వచ్చారు. సాయంత్రం ఆమె తిరిగి ఇంటికి వచ్చాక అందరికి భోజనంలో మిగిలిన బెండకాయ కూర ఇచ్చింది. నాకు విసుగొచ్చింది ఈ బెండకాయ తిని. నాకు పన్నీర్ తినాలనుంది, తీసుకెళ్ళి దీన్ని. దీని బెండకాయ రోటీలు అమ్ముడిపోయి ఉండవని నాకు బాగా అర్థమైంది. అందుకే ఇంటికి తీసుకొచ్చింది. ఎవరు తినలేదని మనకు తినిపిస్తోంది. అత్తయ్య, పారేయడం కంటే మనం తినడం మంచిదని అన్నాన్ని అవమానించడం మంచిది కాదు కదా. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని నువ్వు నాకు నేర్పిస్తావా? మాకిదొద్దు, వెళ్ళి గుడ్డు ఎప్పుడు పన్నీర్ కర్రీ చేసుకురా. రీనా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లి బజార్ నుంచి గుడ్లు కొనుక్కొస్తుంది. ఆపై గుడ్డు వేపుడు తయారు చేస్తుంది. రీనా చాలా అర్థం చేసుకోగల స్త్రీ. ఆమె ఇంటి ఖర్చుల్లో తన భర్తకు చేయూత ఇవ్వాలని అనుకుంటుంది. అందుకే ఏదో ఒక పని చేయాలనుకుంటుంది. అందుకే ఆమె బెండకాయ కూర రోటీలు అమ్మే బండి పెట్టింది. అలా కొద్ది రోజులు గడిచాయి. సగం రోజు గడిచింది. కానీ ఇంతవరకు 4-5 మాత్రమే కస్టమర్స్ వచ్చారు. ఒకవేళ అలా అయితే నా అత్త నా బండి మూపిస్తుంది. అప్పుడే రాజు అనే పేరు గల ఒక కస్టమర్ ఆ బండి దగ్గరకు వస్తాడు. నా మాట విని మీ బండి మరెక్కడైనా పెట్టండి, అప్పుడే మీకు సంపాదన వస్తుంది. రీనాకు అతని మాటలు కరెక్ట్ అనిపిస్తాయి. ఆమె ఇంటికి వచ్చి ఈ విషయం గురించి తన భర్తతో మాట్లాడుతుంది. కానీ నీకు తెలుసు కదా రీనా, ఇంకొక చోట పని మొదలు పెట్టడం అంత సులభం కాదు. నువ్వు కొద్ది రోజులు అయింది మొదలుపెట్టి. కొత్త ప్లేస్కి వెళ్తే అక్కడ కూడా డబ్బు కట్టాల్సి ఉంటుంది. కానీ మన దగ్గర అంత డబ్బు లేదు. ఒకవేళ అలాగే వెళ్తే మన దగ్గర ఉన్న కాస్త డబ్బు అయిపోతుంది. కాబట్టి అదంతా అవ్వని పని. ఒకవేళ నేను బండి తీసేస్తే నా కష్టం అంతా వృధా అవుతుంది. ఇప్పుడు కొద్ది నెలలేగా గడిచింది. కొద్ది రోజులు నడిపి చూస్తాను. ఎవరికి తెలుసు, మంచి ఆదాయం వస్తుందేమో. ఆమె మరికొద్ది రోజులు ఆ బండి నడుపుతుంది. కానీ ఇప్పటికీ ఆమె ఆదాయంలో తేడా లేదు. అందుకే విసుగు చెంది ఆ బండిని మూసేస్తుంది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఆమె మామ మనోహర్ ఆరోగ్యం పాడైంది. వాళ్ళు అతన్ని గ్రామంలో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. అతన్ని పరీక్షించిన డాక్టర్ చెప్పాడు, ఇతని ఆరోగ్యం చాలా పాడైంది. మీరు ఇతన్ని పట్నం తీసుకెళ్ళండి, అక్కడ ఎవరికైనా పెద్ద డాక్టర్కి చూపించండి. రాజు రీనా తమ దగ్గర పోగు చేసుకున్న కాస్త డబ్బుతో అతన్ని టౌన్ కి తీసుకెళ్తారు. అక్కడ ఉన్న డబ్బంతా ఆ పెద్దయిన ఆరోగ్యానికి ఖర్చు పెడతారు. కొద్ది రోజుల తర్వాత వారు తిరిగి గ్రామానికి వస్తారు. ఇప్పుడు రాజీవ్ కు ఇంకా కష్టం ఎదురవుతుంది. మీరింత బాధగా ఎందుకున్నారండి? రీనా, ఉన్న డబ్బంతా నాన్న వైద్యానికి అయిపోయింది. ఇప్పుడు ఇంటి ఆర్థిక స్థితి అసలు బాగోలేదు. పైగా ఇన్నాళ్ళు పనికి వెళ్ళనందున యజమాని పనిలో నుంచి తీసేశాడు. నాకేం అర్థం కావడం లేదు, నేనేం చేయాలో. నా తల పగిలిపోతుంది. అప్పుడు రీనా ధైర్యాన్ని నింపుతూ చెబుతుంది, మీరు రేపే ఏదో ఒక పని వెతుక్కోవడానికి వెళ్ళండి. ఎవరికి తెలుసు, మంచి పని దొరుకుతుందేమో. నువ్వు సరిగ్గా చెప్పావు. మరుసటి రోజు అతను పని వెతుక్కోవడానికి వెళ్తాడు. కానీ ప్రతి చోట నిరాశ ఎదురవుతుంది. ఆ తర్వాత ఒక చోట బిల్డింగ్ కడుతూ ఉండగా అక్కడ ఇటుకలు మోసే పని అతనికి దొరుకుతుంది. కానీ అతను రోజు 2 పూట్ల తినగలిగేంత కూడా సంపాదించలేకపోతున్నాడు. ఆ తర్వాత ఒకరోజు మనోహర్ కు చాలా దగ్గు రావడం మొదలైంది. ఏమైంది చెప్పండి? రాజీవ్ చూడు, మీ నాన్నకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. రాజీవ్ త్వరగా అక్కడికి వచ్చి చూడగా మనోహర్ భారంగా శ్వాస తీసుకుంటూ ఉంటాడు. అలా కొద్దిసేపటికి అతని శ్వాస ఆగిపోయింది. అతని మరణంతో ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజీవ్ కు తన నాన్న వెళ్లిపోవడంతో బాధ తగ్గడం లేదు.
నా తప్పే. నాన్నకు సరైన వైద్యం చేయించలేకపోయాను. నేను సంపాదించకపోవడం చేత కాని వెదవను. నేను ఒక మంచి కొడుకును కాలేకపోయాను. మిమ్మల్ని మీరు ఎందుకు నిందించుకుంటున్నారు? అప్పుడే ఎవరో వాళ్ళ తలుపు తడతారు. రాజీవ్ అంటే నువ్వేనా? నేనే రాజీవ్ను. పట్టుకోతాన్ని. కానీ నేనేం చేశాను సార్? ఏమైంది? నీ యజమాని బంగారు ఉంగరం దొంగతనం చేసి పారిపోయినందుకు ఇంకా ఏం చేశానంటావా? లేదు సార్, లేదు. మీకేదో ఖచ్చితంగా తప్పుడు సమాచారం అందింది. ఆయన అలా చేసుండరు, అలా చేయరు. నా కొడుకు అలా చేయడు. మేము పేదవాళ్ళమే కానీ దొంగలం కాదు. అయితే అంత గొప్ప సేటు అబద్ధం చెబుతాడా? పోలీసులు రాజీవ్ను పట్టుకుని తీసుకెళ్తారు. ఇప్పుడు రీనా ఆమె అత్తయ్య ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఈ విషయాలన్నిటి పట్ల దిగులతో ఆమె అత్త మంచం పట్టింది. ఓరి దేవుడా, ఏంటి ఇన్ని పరీక్షలు? ఇంట్లో రేషన్తో సహా ఏమీ లేవు. పైగా అత్త ఆరోగ్యం పాడైంది. ఇప్పుడు తనకు మందులు ఎలా తీసుకురావాలి? నేను మళ్ళీ నా పని మొదలు పెట్టాల్సిన సమయం వచ్చినట్టుంది. కానీ ఎలా? ఇప్పుడు మాకు దిక్కెవరు? ఇప్పుడు ఆమె దగ్గర వేరే దారి లేదు. కానీ తన దగ్గర డబ్బు కూడా లేదు మళ్ళీ పని ఆరంభించడానికి. అప్పుడే ఒక స్త్రీ ఆమె అడ్రస్ అడుగుతూ అక్కడికి వచ్చింది. రీనా ఆమెను చూడగానే తనను హత్తుకుంటుంది. ఎందుకంటే ఆమె ఇంకెవరో కాదు, తన చిన్ననాటి స్నేహితురాలు ప్రేరణ. ఆమె పెళ్లి పట్నంలో జరిగింది. కానీ కొద్ది రోజుల క్రితం తాను గ్రామం తిరిగి వచ్చింది. ఆపై చిన్ననాటి స్నేహితురాల్ని కలవడానికి వచ్చింది. నీకు గుర్తుందా రీనా? చిన్నప్పుడు టిఫిన్ బాక్స్ లో బెండకాయ తెచ్చేదాన్ని. ఎంత బాగుంటుందే! నీ చేతి బెండకాయ భలే టేస్ట్ గా ఉంటుంది. ఇవాళ అది వండి తినిపించు. ఏమంటావు? అలాగే, సరే, నేను చేసుకొస్తాను. రీనా వంటగదిలోకి వెళ్లి చూడగా అన్ని ఖాళీగా ఉంటాయి. ఇంట్లో కొద్దిగా బెండకాయలు మాత్రమే ఉంటాయి. కానీ నూనె, మసాలా, పిండి అన్ని అయిపోయి ఉంటాయి. ఆమె త్వరగా వెనక నుంచి ఎదురింటి కమలా పిన్ని ఇంటికెళ్లి కొద్ది సామాన్లు తీసుకొస్తుంది. ఆ తర్వాత తాను బెండకాయ కూర రోటీలు చేస్తుంది. వా, ఎంత బాగుందే! ఎంత బాగా చేసావే! ఇంతకీ బావగారు ఎక్కడా? రీనా ఏడుస్తూ ఆమెకు విషయమంతా చెబుతుంది. డోంట్ వరీ రీనా, నా భర్త పట్నంలో పెద్ద వకీలు. నేను ఈ విషయమే ఆయనతో మాట్లాడతాను. ఇంకా అప్పటి వరకు ఇదిగో ఈ డబ్బుంచు. సొంత బండి పెట్టి వ్యాపారం మొదలుపెట్టు. అలాగే బెండకాయ రోటితో పాటు లస్సీ కూడా అమ్ము. అప్పుడు అందరికి నచ్చుతుంది. ఎందుకంటే ఎండలకు అది అందరికి కావాలి, అవసరం కూడా. అర్థమైందా? రీనాకు ఆమె మాటలు సరిగ్గా అనిపిస్తాయి. ఇప్పుడు ఆమె తన స్నేహితురాలు ఇచ్చిన డబ్బుతో బెండకాయలు, రోటీలు అమ్మే బండి మళ్లీ పెడుతుంది. సువాసన బాగా వస్తుంది. ఎలా ఇస్తున్నావు బెండకాయ రోటీ ప్లేట్ అమ్మా? 40 రూపాయలు ప్లేటు, దాంతో పాటు లస్సీ ఫ్రీ. కస్టమర్ అది తిని చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే అంతకుముందు అంత రుచికరమైన భోజనం అతను తినలేదు. కొద్ది రోజుల్లోనే ఆమె బండి బాగా సాగుతుంది. ఇప్పుడు ఆమె తన అత్తను మంచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి వైద్యం చేపించింది. రీనా అత్తకు కూడా ఆమె కష్టం అర్థమైంది. ఆమె తనను క్షమాపణ కోరింది. ఆ రోజు నుంచి రీనాకు ప్రతి పనిలో సాయంగా ఉంది. ఇక ఇక్కడ ప్రేరణ భర్త రాజీవ్ను ఆ కేసు నుంచి బయటపడేలా కూడా చేశాడు. నువ్వు నా జీవితంలో దేవతలా వచ్చావు. నువ్వు వస్తూనే నా జీవితంలో కష్టాలన్నీ దూరం చేశావు. థ్యాంక్ యూ. నువ్వు నా ఫ్రెండ్వే. నీకోసం ఆ మాత్రం చైనా. ఇప్పుడు నేను తిరిగి టౌన్ వెళ్తున్నా. మళ్ళీ ఎప్పుడు మనసైతే అప్పుడు వచ్చి నీ చేతి బెండకాయ కూర తింటాను. నేను నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ప్రేరణ అలా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రాజీవ్, రీనా కలిసి బెండకాయ రోటీల బండి నడిపిస్తూ ఉంటారు. దానిపై వారికి చాలా ఆదాయం వస్తుంది. ఇక వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయి వాళ్ళు చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు.